చూస్తున్నాం. ఆదికాండం వివాహముతో ఆరంభమైంది, ప్రకటన గ్రంథం వివాహముతో ముగించబడుతూ ఉంది. కాబట్టి 2 జిల్లాలు, ఉభయ గోదావరి 2 జిల్లాలను కలుపుతూ ఉన్నది ధవళేశ్వరం బ్యారేజ్. దాదాపు 1884వ సంవత్సరం సర్ ఆర్థర్ కాటన్ అన్న దొర ఇంగ్లాండ్లో పేరెన్నికగన్నటువంటి ఇంజనీర్. ఆయన స్ట్రక్చర్ బ్లూ ప్రింట్ ఇచ్చి నిర్మాణం చేస్తూ వచ్చినాడు. ఇప్పటికీ అది చెక్కు చెదరలేదు. ఉభయ 2 గోదావరి జిల్లాలను కలుపుతూ ఉన్నటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ అది. ఎందుకు అది బలంగా స్థిరంగా ఉంది అంటే, ఏది వాడాలా, ఎంత పరిమాణంలో వాడాలా వాడుతూ వచ్చినారు. నియమ నిబంధనలను బట్టి దాన్ని నిర్మిస్తూ వచ్చినారు. మ్యారేజ్ అనేది కూడా బ్యారేజ్ వలె స్థిరంగా బలంగా ఉండాలి అంటే అది కొన్ని నియమాలతో కూడుకున్నటువంటి సంగతి. ఆ రోజు ఆ బ్యారేజ్ నేటికి స్థిరంగా బలంగా ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం 1854 సంవత్సరం కట్టుతూ వచ్చినారు. ఇప్పటికీ అది స్థిరంగా బలంగా ఉందంటే దానికి కొన్ని సూత్రాలు, నియమాల ప్రకారం నిర్మిస్తూ వచ్చినారు. సున్నంలో బూడిద గలపలే. అక్కడ ఇంజనీర్లు ఏ లంచానికి అలవాటు పడలే. నియమమును బట్టి కడుతూ వచ్చినారు. మ్యారేజ్ కూడా మానవ జీవితంలో ఒక బ్యారేజ్లా స్థిరంగా బలంగా ఉండాలంటే బైబిల్లోని కొన్ని నియమాలు అవలంబించి వాటి ప్రకారము జీవిస్తే స్థిరంగా బలంగా వివాహ బంధం ఉంటుంది. కాబట్టి